అసలే గోరు చుట్టూ దానికి రోకటిపోటు అన్నట్టుగా మారింది కరీంనగర్ కాంగ్రెస్ వ్యవహారం. ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో పార్టీ పరువు బజారుకెక్కింది. డీసీసీ అధ్యక్ష ఎన్నిక అంటే పార్టీకి పండుగ కావాలి, కానీ ఇక్కడ పండగే పగలుగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్పిన లీడర్కి కూడా నాకేది గ్యారంటీ అనిపించేలా చేసింది ఎవరు? సమన్వయం చేయాల్సిన మంత్రుల మధ్యే సమన్వయం లేకపోతే కాంగ్రెస్ భవిష్యత్తు ఎటు? ఇది కరీంనగర్ కాంగ్రెస్లోని లోపలి అగ్నిపర్వత కథ. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్లో సంస్థాగత ఎన్నికలు చిచ్చు రేపడానికి గల కారణమేంటి? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో సంస్థాగత ఎన్నికల పేరుతో మంటలు రగులుతున్నాయి. డీసీసీ అధ్యక్ష పదవి, నగర కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోస్టు 2 కుర్చీలు, కానీ ఆశావహులు డజన్లుగా. దరఖాస్తులు రప్పించుకున్న తర్వాత పరిశీలకులు జిల్లాలోకి అడుగు పెట్టగానే మొదలైందట అసలైన సీన్. అక్కడ జరిగింది అభిప్రాయ సేకరణ కాదు, బల ప్రదర్శన జరిగిందట. అయితే ఎవరి వెనుక ఎంతమంది ఉన్నారు, ఎవరి వెనుక ఏ మంత్రి ఉన్నారు అన్న పోటీ, సంస్థాగత ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా సమర రంగంగా మారింది. అబ్జర్వర్స్ ఇద్దరూ బయటికి వెళ్ళండి అంటే తాళాలు వేసి ఎవరూ బయటికి రాకూడదు అన్నంత హీట్. గేటుకు తాళం వేశారంటే అది కేవలం తలుపుకే కాదు, జిల్లా కాంగ్రెస్ భవిష్యత్తుకి వేసిన తాళమే అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే వెలిచాల రాజేంద్రరావు పేరు ఒక్కటే ఇప్పుడు కరీంనగర్లో చర్చ జరుగుతోంది. ఆయనే అసలు టార్గెట్ అనే టాక్ బలంగా వినిపిస్తోంది. పార్టీ హైకమాండ్ నుంచి బలమైన సిగ్నల్స్ వచ్చాయని, ఖాళీగా ఉన్న అసెంబ్లీ ఇన్ఛార్జి పోస్టు వెలిచాలకే దక్కుతుందని అంతా అనుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా 2 వారాలకొక్కసారి రిపోర్టు పంపు అని చెప్పారట. మంత్రులు కూడా గో హెడ్ అన్నారట. అయితే ఆ గో హెడ్ వాస్తవానికి గోడౌన్ గా మారిపోయిందట. అయితే కొత్త ప్లాట్ ట్విస్ట్ ఇక్కడే ఉందట. గణేష్ నవరాత్రుల సందర్భంగా వేసిన ఫ్లెక్సీలో డీసీసీ చీఫ్ కవ్వంపల్లి సత్యనారాయణ ఫోటో లేకపోవడమే దళిత సంఘాల నిరసనలకు దారితీసింది. ఇందులోనూ వెలిచాలనే మంటల్లో పడిపోయారు. ఇది కేవలం ఫ్లెక్సీ మిస్ కాదు, ప్లాన్డ్ పాలిటిక్స్ అంటున్నారు కరీంనగర్ సర్కిల్స్. జిల్లాలోని 2 మంత్రులు వెనుక తలుపు మూసుకుని ఆడుతున్న ఆటే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందట. అయితే ఆ ఇద్దరు తమ అనుచరులతో డీసీసీ పదవికి దరఖాస్తులు వేయించి మరోవైపు వెలిచాలకు చెక్ పెట్టేందుకు పావులు కదిపారట. ఒకరు ఫ్రంట్ లో స్మైల్ ఇస్తే మరొకరు బ్యాక్ డోర్ లో కత్తి పెడుతున్నట్టుగా. సీఎం ఆశీస్సులు ఉన్నా మంత్రుల సపోర్ట్ లేకుంటే ఒక్క అడుగు ముందుకు వేయలేమని ఇప్పుడు వెలిచాలకు అర్థమవుతోందట. ఇక వీధుల్లో గొడవలు సరిపోలేదేమో, ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త ఫ్రంట్ ఓపెన్ అయింది. 5 ఏళ్లు పార్టీలో పనిచేసిన వాళ్లకు డీసీసీ ఛాన్స్ అంటూ ఒక గ్రూపు ప్రచారం చేస్తుంటే, కార్పొరేషన్ చైర్మన్లకు డీసీసీ పదవి ఇవ్వరు అంటూ మరొక గ్రూపు కౌంటర్ అటాక్ లో ఉంది. వెలిచాలను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ఇది కూడా మంత్రుల మాస్టర్ ప్లాన్ అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. కరీంనగర్ కాంగ్రెస్ లో అసలైన యుద్ధం పదవుల కోసం కాదు, ఆధిపత్యం కోసం. ఒకరి పెత్తనం మరొకరికి తట్టడం లేదు. 2 మంత్రుల మధ్య మేమే జిల్లా బాస్ పోటీ పార్టీని సూటిగా బజారుకెక్కిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి బ్లెస్సింగ్స్ ఉన్నా, లోకల్ లెవెల్లో ఉన్న మంత్రుల కోల్డ్ వార్ వల్ల పార్టీ ఇమేజ్ మంటల్లో కాలిపోతుందనే మాట స్పష్టంగా వినిపిస్తోంది. 3 మంత్రులున్నా ఒక్క జిల్లా కాంగ్రెస్ యూనిట్ కూడా సర్దుకోవడం లేదు. పార్టీ పరువు బజారులో పడితే దానికి బాధ్యత ఎవరిది? వెలిచాలా లేక మంత్రులా? సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెడతారా లేక కరీంనగర్ కాంగ్రెస్ ఇంకా మంటల్లోనే కాలిపోతుందా? ఈ మంత్రుల మాస్టర్ మైండ్ గేమ్ కు ఎప్పుడు ఎండ్ వస్తుందో చూద్దాం. అదే కరీంనగర్ కాంగ్రెస్ నడుస్తున్న తెరచాటు రాజకీయం.